హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను దత్త జయంతి రోజు మేము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము, తర్వాత ఎక్కడికి వెళ్ళామో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇండియాలో మేము వెళ్ళే దత్తాశ్రమంలో డిసెంబర్ 15 ఆదివారం నాడు దత్త జయంతి వేడుకలు జరుపుతున్నారు. అందువలన మాకు కూడా ఇక్కడ ఆదివారం నాడే దత్త జయంతి అనుకున్నాము, కానీ ఇక్కడ శనివారం రోజు జరుపుతున్నారు. అందుకని నేను ఎర్లీ మార్నింగ్ శనివారం లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా దేవుడి ఫోటోలు కూడా శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు పూలు, పండ్లు, కొబ్బరికాయ కోసము మాకు దగ్గరలో ఉన్న సీబ్రా షాప్కు వచ్చాను. ఇందాక కార్ విండ్షీల్డ్ చూసారు కదా, ఆ రోజు టెంపరేచర్ -5 ఉంది. అందువల్ల ఒక 10 minutes కార్లో హీటర్ ఆన్ చేస్తే అది మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. ప్రొద్దునే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత 9 o'clock వరకు టెంపుల్కు వెళ్దాం అనుకున్నాము. కానీ మా వారికి ఫ్రైడే నైట్ 11 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు డిప్లాయ్మెంట్ ఉండింది. అందువల్ల ఆయన 4 o'clock పడుకొని 8 o'clock లేసారు. లేచి ఇప్పుడు పిల్లలు అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. నేను ఇక్కడ పూజ చేసిన తర్వాత నైవేద్యం కోసము సిరా నైవేద్యము తయారు చేశాను. దత్తాత్రేయ హారతి చేకొను, కర్పూర జ్యోతిని వెలిగించాము, కరుణను చూపించు, కరుణే చూపించు. ఓం దత్తాత్రేయ శ్రీ దత్తాత్రేయ, ఓం దత్తాత్రేయ శ్రీ దత్తాత్రేయ. త్రిమూర్తులే నిన్ను వరముగా నీయగా ఇలలో వెలిసావు శ్రీ దత్తాత్రేయ. ఆవో దత్త స్వామీజీ ఆరతి వేలో, ఆవో దత్త స్వామీజీ ఆరతి వేలో. తుమి హో జగతి కి దాతా, తుమి హో జగతి కి దాతా. తుమి హో బ్రహ్మా, తుమి హో విష్ణు, తుమి హో బ్రహ్మా, తుమి హో విష్ణు. తుమి హో శంకర రూపా, తుమి హో శంకర రూపా. కర్పూర గౌరం కర్ణావతారం సంసారతారం భుజగేంద్రహారం. అయేచ నమః శివాయ, నమః శివాయ చ నమః శివాయ.
ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి టెంపుల్కు వెళ్తున్నాము. ఈ టెంపుల్ మాకు 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తాము. ఎందుకంటే అక్కడ మార్నింగ్ అభిషేకం ఉంటుంది, అలంకరణ, తర్వాత గురుచరిత్ర పారాయణము, తర్వాత హోమము, ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుంది. అందుకని మేము ప్రతి ఇయర్ అక్కడికే వెళ్తాము. ఈ ఇయర్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. వాళ్ళు కార్లో ఎక్కగానే తొందరగా పడుకుంటారు. ఇప్పుడు మేము టెంపుల్కి రీచ్ అయ్యాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా బాగుంటుంది. ఫస్ట్ రాగానే మనకు ఎదురుగా ఇక్కడ కనిపించేది వినాయకుని టెంపుల్, వెనకాల కనిపించేది మెయిన్ టెంపుల్. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. కార్ పార్కింగ్ చేయగానే నేను దిగేసి నేను వినాయకుని దగ్గర వీడియో తీసుకొని వస్తాను, నువ్వు పిల్లల్ని లేపుకొని రా అని చెప్పేసి నేను వినాయకుని టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది వినాయకుని టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్లోనే టెంపుల్కి ఎంటర్ అవుతుంటే ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. పిల్లల్ని లేపుకొని వాళ్ళ డాడీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇవి డోనర్స్, టెంపుల్కి స్పాన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చాము. ఈ లోపలికి రాగానే 2 సైడ్స్ డోర్స్ ఉన్నాయి కదా, అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి. లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ బాబా ఫొటోస్ ఉంటాయి. మధ్యలో డోర్ ఉంటుంది. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్తే మెయిన్ ప్రేయర్ హాల్కు వెళ్తాము. ఎదురుగా సాయిబాబా విగ్రహం ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లోనే మొత్తం విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్లో సాయిబాబా ఫోటో పెట్టి ఇలా డెకరేషన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా పెద్ద హాల్ ఉంది. ఇది రెంట్కి తీసుకొని మనం ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఈ రోజు ఎవరిదో మ్యారేజ్ అవుతుంది చూడండి, డెకరేషన్ చాలా బాగుంది కదా అక్కడ. ఇది సాయి క్యాంటీన్, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో అన్ని చూసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇది స్టెప్స్ ఎక్కొచ్చు, లిఫ్ట్ కూడా ఉంది. ఇది మెయిన్ హాల్. ఎదురుగా చూడండి సాయిబాబా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ హాల్లో దాదాపు 600 పీపుల్స్ కూర్చోవచ్చు అంట. ఈ టెంపుల్ను 2017లో ఇనాగ్రేషన్ చేశారంట. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. పైన రూఫ్ ఆక్టోగన్ షేప్లో ఉంటుంది. మన హిందూ సనాతన ధర్మం ప్రకారము 8 దిక్కులు ఎలా ఉన్నాయో అలా ఇలా చూడండి, 8 దిక్కుల నుంచి సూర్యకిరణాలు ఎప్పుడూ టెంపుల్ లోపలికి వచ్చేలా కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా మధ్యలో సాయిబాబా విగ్రహం ఉంటుంది, చుట్టూ అన్ని విగ్రహాలు ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి దర్శనం చేసుకుంటూ వెళ్దాం రండి. మేము లోపలికి రాగానే ఇక్కడ దత్తాత్రేయుని దగ్గర హారతి అవుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము.
ఇక్కడ మనము బాబా దగ్గర వరకు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. మా వారు వీడియో తీస్తున్నారు. ఒక అంకుల్ వచ్చి మంచిగా మీరు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు బ్లెస్సింగ్స్ తీసుకోండి, నేను ఫోటో తీస్తాను అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ దత్తాత్రేయుని ఫోటో కురుపురంలో తీసిన ఫోటో. పిల్లలు మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు కురుపురంకు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము. కురుపురంలో 7 days ఉండేవాళ్ళము. ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సంగమంలో స్నానం చేసి అక్కడ చెట్టు కింద గురు చరిత్ర పారాయణం చేసేవాళ్ళము. చాలా బాగుండేది. ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీ సంక్రాంతికి మేము నది స్నానం చేయడానికి కురుపురంకు వెళ్ళే వాళ్ళము. కురుపురంకు వెళ్ళాలంటే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మనము నదిలో పుట్టిలో వెళ్తాం కదా, అందుకని మా పిల్లలు కురుపురంను పడవ అంసాపూర్ అనేవాళ్ళు. మా పిల్లలకు కురుపురం అంటే చాలా ఇష్టము. అలా పిల్లలు ముద్దుగా కురుపురంను పడవ అంసాపూర్ అంటుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కురుపురం కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మేము అన్ని విగ్రహాలను దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ హాల్లో కాసేపు కూర్చుందామని వచ్చాము. ఇలా మెయిన్ హాల్లో సాయిబాబా విగ్రహం ఉంటుంది, చుట్టూ అన్ని విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఇన్ఫో డెస్క్ కూడా ఉంది. ఇక్కడ మనకు టెంపుల్కు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ విగ్రహాలను, పూలదండలను, పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు.
అలా కాసేపు మెయిన్ హాల్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో సాయి క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాము. ఎదురుగా పెద్ద డైనింగ్ హాల్ ఉంది, అక్కడ కూర్చొని తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇలా మా దత్త జయంతి వేడుకలు జరిగాయి. మీరు మీ దత్త జయంతిని ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు మోటివేషన్ కూడా ఇస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రశాంతి.